శివుడికి నంది వాహనంగా ఎలా మారిందో మీకు తెలుసా? శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడంతో శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు. అలా చాలా ఏళ్ళు తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై నీకు కొన్ని రోజుల్లో ఒక పిల్లవాడు దొరుకుతాడు అని వరం ఇస్తాడు. శివుడు చెప్పినట్టే ఒకరోజు శిలాదుడు భూమిని దున్నుతుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నంది అని నామకరణం చేసి ఎంతో ప్రేమతో పెంచుకుంటాడు. ఒకరోజు శిలాదుడి ఆశ్రమానికి వరుణ మిత్ర దేవతలు వస్తారు. వాళ్ళు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుషు లేదు, త్వరలోనే చనిపోతాడు అని చెప్తారు. ఈ విషయం విన్నాక శిలాదుడు చాలా బాధపడతాడు. దాంతో నంది ఆయుష్ కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే శివుని చూసిన పరవశంలో దీర్ఘాయుషుకు బదులుగా ఎప్పటికీ మీతోనే ఉండిపోవాలనుంది పరమేశ్వర అని అంటాడు. అది విన్న శివుడు సరే, ఇప్పుడు నా వాహనమైన ఎద్దు నాతో లేదు కాబట్టి నువ్వు నా వాహనంగా ఉండు, అంతేకాదు నువ్వు నా గణాలన్నిటికీ అధిపతిగా కూడా ఉండవచ్చు అని చెప్తాడు. దానికి నంది ఎంతో సంతోషపడి సరే అంటాడు. వెంటనే శివుడు నందిని ఎద్దు రూపంలోకి మార్చి కైలాసానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.